పోలవరం జిల్లాను పెద్ద పులి వణికిస్తోంది. ఫోక్స్పేట ఫారెస్ట్ రేంజ్లో పులి సంచరిస్తోంది. వేములోవ గ్రామంలో పులి కదలికలు గుర్తించారు. రేడియో కాల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పులి కదలికల్ని అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. చుట్టుపక్కల గిరిజన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సరే సరేనయ్యా, అట్లే చేద్దాం. ఒకవేళ మీకు నష్టపరిహారం అలాంటప్పుడు మాకు పిల్లకూడదండి. మీరు అంటారు మీరు అలా టగటగని చెప్పేసి వెళ్ళిపోవటమే. మీరు చెప్పేసి పట్టించుకోకండి. పెద్దయినా మేము అడిగిన తర్వాత విషయం అడిగానండి. అందరు మరి మా కష్టం చెప్పుకుంటున్నాం, అడవిలో కట్టుకుంటాము. మనుషులం కాదు కదండి. ఊర్లో గదిలేసిన తొంగటాకి అవి పశువులండి, గదిలో తొంగవండి. విన్నాం కదా, ఇన్న తర్వాత సరే సరేనయ్యా, అట్లే చేద్దాం. ఒకవేళ మీకు నష్టపరిహారం చెప్పేసుకుని వెళ్ళిపోండి. మాకెందుకంటే మీరు పెడతాం. అలాంటప్పుడు మాకు పిల్లకూడదండి. మీరు అంటారు మీరు అలా టగటగని చెప్పేసి వెళ్ళిపోవటమే. మీరు చెప్పేసి పట్టించుకోకండి. పెద్దయినా మేము అడిగిన తర్వాత విషయం అడిగానండి. అందరు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, పోలవరం జిల్లాను పెద్ద పులి వణికిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలోని గంగవరం మండలం వేములోవ ఆర్డీపురం పరిసర ప్రాంతాలలో ఇప్పుడు పెద్ద పులి భయం వణికిస్తుంది. అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుందని GPS రేడియో కాలర్ ద్వారా నిర్ధారించుకున్న అటవీ శాఖ సిబ్బంది శుక్రవారం రాత్రి ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే రోజు రోజుకు పెరుగుతున్న ప్రాణభయం, పశువుల నష్టంపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులను గిరిజనులు ఇప్పటికే నిలదీశారు. పులిని బంధించడంలో జరుగుతున్న జాప్యంపై నిప్పులు చెరిగారు సంపత్. అయితే తమ ప్రాణానికి రక్షణ కల్పించాలని అధికారులు ఎదుట తమ ఆందోళనను కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. గిరిజనుల ఆగ్రహంపై స్పందించిన CCFO డాక్టర్ జ్యోతి ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అయితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పులిని బంధించేందుకు ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక బృందాలను ఇప్పటికే రంగంలోకి దించారు. అత్యంత ముమ్మరంగా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా పులి దాడిలో ముచ్చివాత పడిన పశువుల యజమానులకు ప్రభుత్వం తరఫున తక్షణమే నష్టపరిహారం అందిస్తామని ఇప్పటికే అటవీ శాఖ అధికారులు హామీ ఇచ్చారు సంపత్. అయితే ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి గిరిజన గ్రామాల సహకారం అత్యంత కీలకమని ఆమె ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళల్లో పొలాలకు వెళ్లే రైతులు తీవ్రంగా అప్రమత్తంగా ఉండాలని, ఎవరు ఒంటరిగా వెళ్ళకూడదని, గుంపులుగా మాత్రమే సంచరించాలని అటవీ శాఖ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.